నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అమరావతిని సర్వనాశనం చేయటమే పనిగా పెట్టుకుని కుట్రలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ రాజధానిపై విషం కక్కటం మానకపోవటం దుర్మార్గమని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. అమరావతి రాజధానిపై జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చీఫ్ జీవి శుక్రవారం తీవ్రంగా ఖండించారు. అమరావతిపై జగన్మోహన్ రెడ్డి 2 నాలుకల సిద్ధాంతాన్ని అనుసరించటం కొత్తేమీ కాదన్నారు. రాజధానిగా అమరావతి తమకు ఆమోదయోగ్యమని నాడు ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ 2019 ఎన్నికల వరకు అదే పాట పాడి గెలిచాక అసలు రూపం బయటపెట్టి 3 రాజధానుల పేరుతో అమరావతిని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైకాపా విధ్వంసకర విధానాన్ని పారద్రోలేందుకు రాష్ట్ర ప్రజలు కేవలం వైసీపీ 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మూలన కూర్చోబెట్టినా వారిలో మార్పు రాలేదన్నారు. అమరావతిని ఘోరమైన దెబ్బతీశారని మళ్లీ కోలుకోవటం అసాధ్యమని కలలు కన్న జగన్ కు కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా పట్టాలెక్కించటం మింగుడు పడడం లేదన్నారు. వేల కోట్లతో ఉధృతంగా జరుగుతున్న పనులతో అమరావతి మళ్లీ జీవకళ సంతరించుకోవటం చూసి జగన్ కు కళ్లు పుట్టాయని అన్నారు. వినికొండ పట్టణంలోని గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా కారంపూడి రోడ్డులోని గీతాంజలి గ్రౌండ్స్ నందు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, ప్రముఖ సినీ నటుడు హాస్య బ్రహ్మ పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం ముఖ్య అతిథులుగా విచ్చేసి చిన్నారులకు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ 25 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసుంటారని, అయినా ఈ స్థాయికి రావటం అభినందనీయమని తెలిపారు. అలాగే ఈ ప్రాంతం వారు అందరూ రైతు కుటుంబాలు కనుక కష్టపడి చదివి మంచి స్థితికి రావాలని కోరారు. అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ పేదరికం నుండి వచ్చిన నేను కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నానని, కావున చదువును నమ్ముకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. గీతాంజలి వ్యవస్థాపకులు ఎండ్లూరి శేషగిరిరావు మాట్లాడుతూ స్కూల్ ప్రారంభించిన నాటి నుండి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ కిషోర్, ప్రిన్సిపల్ తేళ్ల కృష్ణవేణి, డిఈఓపి రామారావు, నవీన విద్యా సంస్థల డైరెక్టర్ వై చిన్నపరెడ్డి, చైతన్య విద్యా సంస్థల ఏజీఎం దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలను ఇన్ఛార్జి ప్రిన్సిపల్ బుల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బంది తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ ప్రిన్సిపల్ టంగుటూరి ప్రభాకర్ రావు, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ బుల్లయ్య మరియు అధ్యాపక బృందం చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందుకున్నారు. కళాశాల ఆవరణలో భోగిమంటలు వేసి పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చారు. సిబ్బంది, విద్యార్థులు కలిసి సంప్రదాయబద్ధంగా పొంగళ్లు వండి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యం సమర్పించారు. స్థానిక సిద్ధార్థ నగర్ లోని గీతంస హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గీతంస విద్యా సంస్థల కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాలపాటి కోటిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమైన పండుగలలో 3 రోజుల పాటు జరుపుకునే భోగి, మకర సంక్రాంతి, కనుమ ముఖ్యమైనవన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో వారికి అర్థమయ్యే విధంగా సాంప్రదాయ వస్త్రధారణతో హరిదాసు వేషధారణ, గంగిరెడ్లు, చెరుకు గడలు, భోగి మంటలు, రంగురంగుల రంగవల్లులతో తెలుగుదనం ఉట్టిపడే విధంగా పాఠశాల ప్రాంగణాన్ని అలంకరించి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన విద్యార్థినులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు కన్సోలేషన్ బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.